పాత సినిమాలని ఆధునిక సాంకేతికతతో మెరుగులు దిద్ది మళ్ళీ రిలీజ్ చేసే ట్రెండ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పోకిరి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, చెనకేశవరెడ్డి, జల్సా వంటి పలు హిట్ మూవీస్ రీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సందడి చేశాయి. ఈ కోవలోనే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం లక్ష్మీ నరసింహాని జూన్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ రీ రిలీజ్ లో ఒక సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది చిత్ర యూనిట్. కొత్త పాటని యాడ్ చేశారు మేకర్స్. ప్రత్యేక నమస్కారం. చాలా మంది మిమ్మల్ని కలిసి మిమ్మల్ని చూసి అండ్ ఈరోజు అక్కడ చూస్తున్నాను బీమ్స్ ఫర్ బాలయ్య అని. కొన్ని మనం చూసేటప్పుడు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని వాటికి పనిచేస్తున్నప్పుడు భయాన్ని ఇస్తాయి. ఈ సినిమాకి ఈ పాటకు పనిచేయమన్నప్పుడు చాలా ఇష్టంగా, చిన్నప్పటి నుంచి చూసిన హీరో కాబట్టి చాలా ఇష్టంగా పనిచేయాల్సి వచ్చింది. చేశాను. ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు. నేను మణిశర్మ గారికి, అది కరెక్ట్ పదం నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన స్టూడియో ముందు ఒక చిన్న పార్క్ ఉంటే ఆ పార్కులోనే తిరుగుతూ ఆయన కనబడితే చాలు చూడాలి, ఆయన ఒకసారి కలవాలనుకొని కొన్ని సంవత్సరాల పాటు అక్కడ నేను మాటుగా దాని ఏమంటారు అక్కడ వెయిట్ చేసి ఆయన సినిమాకి, ఆయన సంగీత దర్శకుతో ఒక్క పాటైనా రాయాలని ఎదురు చూసిన కొన్ని వందల మంది రచయితలు నేను ఒకడిని. బట్ నాకు ఆ అదృష్టం రాలేదు. కానీ ఆయన్ని చూసి పాటలు ఎలా చేయాలో నేర్చుకుని వచ్చిన వాడిని. ఈ పాట చేసినప్పుడు కావచ్చు, ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఆయన పూనరని చెప్పొచ్చు. ఆయన ఊహించుకొని, ఆయనను మనసులో పెట్టుకొని, ఆయనను ప్రేమిస్తూ చేశాను నేను. సో మణిశర్మ సార్, మీకు నా జీవితకాలం రుణపడి ఉంటాను. మీకెప్పుడు నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూనే ఉంటాను. అభిమానం అనేది ఆనందాన్ని ఇస్తుంది, కానీ అభిమానం అనేది ఆనంద బాష్పాన్ని కూడా ఇస్తుందని ఇప్పుడే అర్థమైంది. తమ్ముడు మాట్లాడుతుంటే చేసింది ఏం లేదు, కానీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడి తప్పకుండా ఎదుగుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి ప్రతిభ ఉంది, మంచి వినయం విధేయత అన్నీ ఉన్నాయి, తప్పకుండా ఎదుగుతావు, నేను అదే దారిలో అదే మార్గంలో అదే నమ్ముకొని వచ్చాను, నువ్వు కూడా తప్పకుండా ఎదుగుతావు, ఎప్పుడు ఆ శుభ ఆకాంక్షలు వ్యక్తం చేసేవాడిని. నేను ఇచ్చింది అదే, నేను చెప్పింది అదే. దాన్ని ఆలంబనగా చేసుకుని ఈరోజు అంకుర దశ నుండి చూస్తున్నాను తనను. అంకుర దశలో ఉన్న భీమ్స్ చూశాను, ఇప్పుడు అనంతాకాశం వైపు చేతులు చాస్తున్న మహావృక్ష దశలో తనున్నాడు. నాకు ఏమాత్రం అవకాశం ఉన్న భీమ్స్ ప్రతి సినిమాలో రాయడానికి ప్రయత్నిస్తాను. దర్శకుడు కోరుకుంటే కనుక తప్పకుండా ప్రతి సినిమాలో ఒక మంచి పాట, 2 మంచి పాటలు, మీరు ఎన్ని కోరుకుంటే అన్ని మంచి పాటలు రాయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా. నా పని పాటలు రాయడమే, వేరే ఏం లేదు. ఈయనే ఈ సాంగ్ తీసి, ఏది పక్కన పెట్టిన సాంగ్ తీసి దీన్ని ఏమైనా చేద్దామంటే నేను ఇంపాసిబుల్ అన్నాను, ఈయన అన్స్టాపబుల్ అన్నాడు. అండ్ చంద్రబోసు బీమ్స్ అనేసరికి ఓకే, నో ప్రాబ్లం, అసలు ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్, లెట్ ద 2 of them డూ ఇట్ అని చెప్తే ఎక్స్ట్రానరీ. హ్యాట్స్ ఆఫ్ టు బోస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు బీమ్స్. అంటే ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అండి. నాకు తెలిసి లాంగ్ టైం బ్యాక్ ఎప్పుడో విన్నాను, ఇళయరాజా గారు ఇలాంటిది ఏదో చేశారంట. బట్ అది కూడా ఏంటంటే నాట్ టు స్టెప్స్ అండ్ నాట్ టు డాన్స్ సాంగ్స్, బట్ ఇట్ వాజ్ అ మాంటాజ్ సాంగ్. So this is the first of its kind, Bose and Beams. Hats off to both of you and thank you very much. 21 years back రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహకి బోస్ లాంటి వాళ్ళు లిరిక్స్ ఇస్తే ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న బీమ్స్ ఈ సినిమాకి సాంగ్ చేయటం అనేది లైఫ్లో మర్చిపోలేను. నేను ఎన్నో సినిమాలు చేసినా, ఏం చేసినా, ఇప్పుడు వచ్చి ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ లిరిక్ రైటర్లు పట్టించుకున్న రోజుల్లో బీమ్స్ ఒక ఫోన్లోనే నాకు ఇలా ఉంది, నాకు చేసి పెట్టాలి అనగానే, సార్ మీరు పంపించండి సార్ పిక్చర్ అన్నారు. పంపించినాక, సార్ ఇది ఎలా సాధ్యం సార్ అన్నాడు. మీరు చూడండి చంద్రబోస్ గారు లిరిక్స్ రాస్తున్నారు. అవునా, అయితే ఓకే సార్ అన్నాడు. అని ఇంత బిజీ షెడ్యూల్లో ఈ సాంగ్ చేయటం నిజంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బీమ్స్ గారికి. అలాగే చంద్రబోస్ గారు ఎంత బిజీగా ఉన్నా నాకు ఆయన బాగా కావాల్సినోడు. నాకు చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో ఒక్క పాట ఎవరన్నా బయట రాస్తారు, మొత్తం పాటలన్నీ చంద్రబోస్ గారు రాస్తారు నా సినిమా ఏదైనా సరే.